అనే మంచి సమయం మరి వాక్య భాగాన్ని మనం వింటాం. ధనవంతుల్లో దేవునికి ఇష్టలు ఉన్నారా? బైబిల్ అంతటిలోకి దేవుడు ధనవంతులు అనగానే ఏమంటుంటాడండి? ఎప్పుడు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. ఒంటె సూది బెజ్జంలో దూరవచ్చేమో కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట. మరి ఇక డబ్బున్న వాళ్ళు ఎవరు దేవుని నమ్మకూడదా? ఇప్పుడు మనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ధనవంతులు ఎవరు పరలోకం రారా? ధనవంతులు ఎవరు దేవుని రాజ్యంలోకి ప్రవేశించరా? ఎందుకంటే ఈ మాటను మనం చదువుకున్నప్పుడల్లా కూడా ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అని అంటున్నాడు. అంటే చాలా కష్టమేమో. మనందరిలో కూడా ఇక బాగా ధనవంతులు అనుకున్న వాళ్ళందరినీ చూడగానే మనకేమనిపిస్తుంది అంటే, ఇంక వీళ్ళు దేవుణ్ణి నమ్మరు, డబ్బున్నవాడు దేవుణ్ణి నమ్మరు. అయితే ఈ లోకంలో ధనవంతుడికి ఉన్నటువంటి ఈ ఆధిక్యతను, ఈ విషయాన్ని దేవుడు ఎందుకు మాట్లాడాడు అని అంటే, ధనవంతుడు ఎలా ఉంటాడండి? గర్విష్ఠిగా ఉంటాడు, అహంకారిగా ఉంటాడు, లేదా లెక్కలేని తనంతో ఉంటాడు. ఎదుటి వాళ్ళందరూ కూడా తక్కువ చూపు చూస్తూ ఉంటాడు, చిన్నవాళ్ళగా లెక్కిస్తాడు. ధనవంతుడు అనేవాడు కూడా ఎప్పుడు కూడా తాను గొప్ప స్థితిలో ఉన్నానని మిగతా వాళ్ళందరినీ తక్కువ చూపు చూసే విధంగా ఉంటుంటాడు. ఇలాంటి సిచ్యువేషన్స్లో, ఇలాంటి ఆలోచనలో కలిగి ఉంటారు కనుక ధనవంతుడి యొక్క ఆలోచనలన్నీ కూడా ఎదుటి వాళ్ళని ప్రేమించే తత్వము, లోబడే తత్వము. చూసారంటే ఏదైనా మరి ధనవంతుడికి కష్టం వచ్చింది అనుకోండి, ధనవంతుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి? అనుకున్నది వెంటనే అయిపోవాలి. పేదవాడికి అవసరమైంది అనుకోండి, చాలా కష్టపడాలి. అదే ధనవంతుడికి అవసరమైతే, ఒక ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా ఒక చిన్న ఫోన్ చేశాడు అనుకోండి, ఏమవుతుంది? వెంటనే ఆయన పని అయిపోవాలి. ఒక పేదవాడు ఒక ఎమ్మెల్యే దగ్గర, ఎంపీ దగ్గర, లేకపోతే సీఎం దగ్గర, పిఎం దగ్గర అపాయింట్మెంట్ అడగాలంటే నెలల తరబడి అతనికి అవకాశం ఇవ్వరు. అదే ఒక అనిల్ అంబానీ లాంటి వాడు సీఎంకి మరి కలవాలనుకుంటున్నాను, సీఎంతో మాట్లాడాలనుకుంటున్నానని పిఏకి ఫోన్ చేశారనుకోండి, అపాయింట్మెంట్ లేట్ అయిద్దా? వెంటనే అయిపోద్దా? వెంటనే అయిపోద్ది. ఎందుకు? ఒక ధనవంతుడు కదా, ఇతను ధనవంతుడు కాబట్టి ఇతనికి వెంటనే అవకాశం ఉంటుంది. దేవుళ్ళ దగ్గర కూడా ధనవంతులకు ఒక ప్రత్యేకత ఉంది. విఐపి గ్యాలరీలు అంటున్నారు, విఐపి దర్శనాలు అంటున్నారు. అంటే ఏంటి? ధనవంతుడికి దేవుని దర్శనం కూడా తొందరగా అయిపోద్ది అంట. ఎందుకు? డబ్బులు ఉన్నాయి. డబ్బులున్న వ్యక్తిని లోకము గౌరవిస్తుంది, గొప్పగా చూస్తుంది. పెద్దవాళ్ళు కూడా అంటుంటారు, డబ్బుంటే కొండ మీద కోతిరైనా దించవచ్చు అని అంటుంటారంటే. పెద్దలు ఇంకో మాట ఉంటుంటారు, పైసామే పరమాత్మ హై అంటారండి. డబ్బులుంటే దేవుడు కూడా డబ్బుల ముందే అంటండి. ఎందుకు ఈ మాట? ధనము అనే దానికి మనుషులు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు భూమి మీద. దేవుడు ధనాన్ని చేయలేదు. దేవుడు ధనాన్ని అయితే చేయలేదు, వస్తువులు చేశాడు, ఆహార పదార్థాలను చేశాడు, లోకంలో ఉన్నటువంటి వాటన్నిటినీ మన కోసం చేశాడు. మనం అన్నీ కూడా తెచ్చుకోమన్నాడు, తినమన్నాడు. కానీ మనుషులు వస్తు మార్పిడి మానేసి వస్తువుకు బదులు ధనాన్ని మార్పిడిగా పెట్టేసుకున్నారు. ఒకప్పుడు చిన్ననాటి కాలంలో ఒక ఐస్ తినాలంటే ఏం చేసేవాళ్ళం అండి? ఒక కాస్త బియ్యం పోసేవాళ్ళం, లేకపోతే ఒక రేకు తీసుకెళ్ళి రేకు డబ్బాలు ఇచ్చేసేవాళ్ళం. ఆ ఐస్ వాడి దగ్గరికి రేకు డబ్బాలు తీసుకెళ్ళి ఇచ్చేసేవాళ్ళం. ఏది కావాలంటే అది వస్తు మార్పిడి జరిగేది. పూర్వకాలంలో కూడా కూరగాయలు పండించిన వాడి దగ్గరికి ధనం, మరి మన రైస్ తీసుకొచ్చిస్తే ఆ రైస్ ఇస్తే దాన్ని కూరగాయలు ఇచ్చేసేవాడు. దీనికి ఎంత అని సుమారుగా అట్లా ఇచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు డబ్బులు వచ్చేసేపాటికి ప్రతి కష్టానికి ఏం కావాలంటాడు? డబ్బులే. ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రతిదానికి ధనమే. ఇక ప్రతిదానికి ధనమే ఆధారం అయిపోయింది కాబట్టి ధనవంతులు అవ్వాలన్న ఆలోచన మనుషుల్లో పెరిగిపోయింది. దేవుడేమో మొదటి నుంచి ధనానికి ప్రాముఖ్యత ఇవ్వాల. బైబిల్లో ధనం గురించి ప్రాముఖ్యత ఇవ్వాల. ధనం అనేది మనుషులు పెట్టుకుంది, మనుషులు కలిగించుకున్నారు కాబట్టి మనుషుల వల్ల కలిగిన దాన్ని దేవుడు ఏమన్నాడంటే దయ్యంతో సమానంగా భావించాడు. దయ్యం యొక్క ముద్రగా, సాతాను ముద్ర అని బైబిల్లో దేని గురించి మాట్లాడతాం? బైబిల్ ధనం గురించి మాట్లాడుతుంటాం. ధనం అనేది మనుషుల్ని చెడగొట్టుతుందని, మనుషుల్ని మరి గర్విష్ఠులుగా చేస్తుందని, ధనవంతులైన వాళ్ళు దేవుని నమ్మటం కష్టమని మనం భావిస్తూ ఉంటాం. చూద్దాం, ఒక మాట మనం చూసినట్లయితే అదే మాట
ఒక మంచి మాట మనం చదువుకున్నాం కదా, ధనవంతుడైన వాడు దేవుని రాజ్యంలోకి రాడు అని దేవుడు అంటున్నాడా? అవును. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 25వ వచనం, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఒంటె సూది బెజ్జంలో దూరటం సులభం. కానీ అంటే ఏంటి అర్థం? ధనవంతుడు దేవుడి రాజ్యంలో ప్రవేశించడు, కానీ ఒంటెల సూది బెజ్జంలో దూరటం సులభమేమో, కానీ ధనవంతుడు మాత్రం దేవుని రాజ్యంలో రావటం చాలా కష్టం అంటారు. ఎందుకు ధనవంతుడు రాడు అని అంటే, ధనవంతుడికి అవసరాలు ధనంతోనే తీరిపోతుంటాయి, అక్కర్లు ధనంతోనే తీరిపోతుంటాయి, ఏదైనా కష్టం వచ్చింది ధనంతోనే తీరిపోతుంటుంది. అయితే ధనం అన్నింటికంటే గొప్పదా భూమి మీద? మనుషులందరూ ఆలోచనలు ఏంటి? ధనం గొప్పది, ధనం గొప్పది, ధనం గొప్పదని ప్రతి మనిషి ధనం మీద మనసు పెట్టుకొని బతుకుతున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, చూద్దాం అన్నమాట, 12వ అధ్యాయం లోకాసు వార్త 15వ వచనంలో అంటున్నాడు, ధనమే అన్నిటికీ మనం ప్రాముఖ్యత అనుకుంటున్నాం, కానీ ధనం గురించి దేవుడు ఒక మంచి మాట అంటున్నాడు. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి అది మూలము. కలిమి అంటే ఏంటి? ఆస్తి, ధనము. అతను ఆస్తి విస్తరించిన, ధనం పెరిగిపోయినా అతని జీవానికి అది మూలం కాదు, అది జీవానికి ఆధారం కాదు. జీవం దేనితో ముడిపడింది? దేవుని వాక్యంతో ముడిపడింది, దేవునితో ముడిపడింది, క్రీస్తుతో ముడిపడింది. నువ్వు జీవించాలంటే ఏం కావాలి? దేవుని వాక్యం కావాలి. మనం భూమి మీద ఏమనుకున్నాం? మనిషి బ్రతకాలంటే డబ్బు కావాలి అంటున్నాం. ఒక ఆయన ఒక పాట రాశాడు, రైలు బండిని నడిపేదంట పచ్చ జెండా అంట, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటు అని అంటున్నాడు. అంటే మన బ్రతుకుని నడపాలంటే ఏం కావాలి? పచ్చ నోటే అని అంటున్నాడు. మంచిదే. కానీ దేవుడు ఏమన్నాడు? ఒకని కలిమి విస్తరించుట, ఒక ఆస్తిపాస్తులన్నీ పెరిగిపోవటం వలన అతని జీవానికి అది. అంటే బాగా డబ్బులు ఉన్నవాడు ఎక్కువ సంవత్సరాలు బతుకుతాడు అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతామంటే అన్నదమ్ములను ప్రేమించం, అన్నను కొట్టి తమ్ముడు లాక్కుంటాడు, లేదా తమ్ముడు కొట్టి అన్నను లాక్కుంటాడు, లేకపోతే ఆస్తిపాస్తులన్నీ దోచేసుకుంటారు. ఎక్కువ సంపాదించుకుంటే ఎక్కువ రోజులు బతకొచ్చు అని ఆశ ఉందనుకోండి, అది జీవానికి మూలమే కాదు అని అంటారు. మరి ఏంటి లాభం? ధనం వలన భూమి మీద ఏమన్నా మంచి జరుగుతుందా అంటే, సమస్తమైన కీడులకు మూలం ఏంటిది? ధనమే. ఓ చోట దోపిడీ జరిగిందంటే కారణం ధనము. బ్యాంక్కి కన్నం వేశారంటే ధనము. ఒక మహిళా మెడలో చైన్ లాక్కెళ్ళిపోయారంటే ధనం మీద ఆశ. ఏదైనా ఒక వ్యక్తిని చంపుతున్నారంటే కారణం ధనం మీద ఆశ. ఈ ధనధాన్యాల వలన, ధన ఆస్తుల వలన, ఆస్తు సంపాదన వల్ల కొట్లాట్లు, అన్నదమ్ములు, ఆప్యాయతలు, అనురాగాలు ఏమి ఉండవండి. తల్లిదండ్రులన్న ప్రేమ ఉండదు, అన్నదమ్ములన్న ప్రేమ ఆప్యాయతలు ఉండవు, అక్క చెల్లెళ్ళ మధ్య గొడవలు. వీటన్నిటి వైరం వెనక ఎవరు కారణం అంటే ధనమే. కానీ బైబిల్లో అన్నాడంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. మరి ఇక ధనవంతుడు ఎవరికి పరలోకం ఉండదా? ధనవంతుడు ఎవడో పరలోకం వెళ్ళే అవకాశం దొరకదా? ఎందుకంటే భూమి మీద మనం ఎన్నో చేసుకోవచ్చు. చూద్దాం, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూడండి, ఒక మంచి మాట అంటున్నాడు ఇక్కడ. చూడండి ఏమన్నాడు? ధనవంతులగుటకు ఆపేక్షించువారు ఎలా ఉంటాడంటే, నేను ధనవంతుని అవ్వాలి, ధనవంతుని అవ్వాలి, ధనవంతుని అవ్వాలి, టెన్షన్. ఎలాగైనా డబ్బు సంపాదించాలి, ఎలాగైనా ఆరాటపడాలి, ఎలాగైనా నేను ధనవంతుని అవ్వాలని ఆరాటపడేవాడికి దేవుడు అంటున్నాడు, శోధనల్లోను ఉరిలోను అవివేకయుక్తములకు హానికరములైన అనేక దురాశల్లో పడిపోతాడు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచేసిందంట. దేని మీద ఆశ పెట్టుకుంటే? ధనవుతా. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులన్నిటికీ మూలం ఏంటిది? ధనమే. అందరు చాలా మంది ఏం చేస్తారంటే తొందర దాన్ని ఆశించి విశ్వాసంలో నుంచి కూడా బయటికి వెళ్ళిపోయే స్థితిని తీసుకొచ్చిందంటే ఏంటిది? నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు, నాశనం అయిపోయారు. అంటే ధనం అంత ప్రమాదకరమా? అవునండి.
ధనం అంత ప్రమాదకరమైంది. ధనము అనే ఆలోచన ఎవరిలో అయితే ఎక్కువ కలుగుతుందో, ఎవరిలో అయితే ఊహల్లో ఆలోచనలో ఉంటుందో అది చాలా ప్రమాదకరమైంది అని అంటున్నాడు. అందుకని ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. మరి ఎవరు పరలోకం వెళ్తారు? పేదవాళ్ళేనా అందరూ లేదు పరలోకం? ధనవంతుడికి అవకాశం లేదా? డబ్బున్నవాడికి పరలోకం లేదా? ధనవంతుడు దేవుణ్ణి నమ్మకూడదా? ధనవంతుడు దేవుణ్ణి నమ్మడా అని అంటే, ధనవంతులు కూడా దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఉన్నారా అని అంటే, ఇంతకీ యేసుక్రీస్తు పేదవాడా? చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి కూడా దేవుడు ఒక మంచి మాట రాయించాడు. ఏమంటున్నాడు? మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఎవరైనా యేసుక్రీస్తు ఎవరంటే పేదవాడు ధనవంతుడా? ఏంటి ఈయన కూడా ధనవంతుడేనా? మరి ఈయనకి పరలోకం లేదా? ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అంటే ఈయనేమంటున్నాడు? ఈయనేమన్నాడు? ఆయన ధనవంతుడై ఉండి మీరు అతని దారిద్ర్యం వలన మనం ధనవంతులుగా మారాలని మన కోసం ఆయన దరిద్రుడుగా వచ్చాడంట. ఆయన అలాంటి వాడు ధనవంతుడే. ధనవంతుడేనా? ఆయనకు అంత ధనం ఉందా? అంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, అంత గొప్పడు, చాలా గొప్పడు. ఈ భూమి లోకము సమస్తము చేసింది ఎవరు? ఒక ఎకరం పొలం ఉంటే గొప్ప అనుకుంటాం. అబ్బో 10 కోట్లు 5 కోట్లు అన్న. రాజధానిలో ఒక ఎకరం పొలం ఉందన్నారు అనుకోండి, కళ్ళు మూసుకొని ఇచ్చేయచ్చు అమ్మాయిని పెళ్ళికి అంటారు. ఇంకేం ఆలోచించరు. రాజధానిలో ఎకరం ఉందా లేదా 10 ఎకరాలు ఉందా అనగానే ఏమంటామండి మనం? రాజధానిలో డబ్బులు ఇంక కొద్దివే ఉంది అనుకుని ఆరాటపడతాం. మరి లోకం అంతా ఆయనది అయితే, లోకంలో ఉన్నవన్నీ ఆయనవి అయితే ఆయన ఎలాంటి వాడు? ధనవంతుడు. ఆయన ధనవంతుడై ఉండి మనల్ని, దారిద్ర స్థితిలో ఉన్న మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన ధనాన్ని అంతా మనకిచ్చంట. ఆయన దరిద్రుడయ్యాడంటండి. ఇప్పుడు మనల్ని ఎలా మార్చాడు? మనం ధనవంతులుగా మారాలి. మరి ధనవంతుడు దేవుడి రాజ్యం లేదంటున్నాడుగా. మరి మనం ధనవంతులుగా మారితే, మన ధనవంతులం అయిపోతే మనకు పరలోకం వచ్చిద్దా? ధనవంతులు అనేది లోకంలో ఉన్నటువంటి ధనం యొక్క ఉద్దేశంతో మనం ధనవంతుడు అనే వాడిని చూపించడం కోసం ధనవంతుడు అనగానే ఎలాంటి ఫోటో వేస్తామండి? కుబేరుడు ఫోటో పెడతారండి చాలామంది. ఇప్పుడు ఫోటోలు మీరు అప్పుడప్పుడు షాపుల దగ్గరికి వెళ్తే ఒక పెద్ద కుబేరుడు ఫోటో పెడతారు. కుబేరుడు అంటే ఏంటి అర్థం? ధనవంతుడు. ఎంత పెద్ద పొట్టేసుకొని దర్జాగా కూర్చొని 2 చేతులు పైన ఎత్తుకోనో లేకపోతే ఏదో రకరకాల వెరైటీల్లో పెడతాడు ఫోటోలు. ఎవరో ఏనంటే కుబేరుడు. కుబేరుడు అంటే అతను అర్థమైంది ధనవంతుడు. ధనవంతుడు అనగానే గొప్ప స్థితిలో ఉన్నట్టు. పేదవాడు అనగానే ఏమంటాడు? ఒక చిన్న గోసి పెట్టుకొని, ఒంటి మీద బట్టలు కూడా లేకుండా పైన కండవ వేసుకొని మరి వంగిపోయి కూర్చున్నట్టుగా ఫోటో పెడతారు. అంటే వీడు పేదవాడు. ఇక్కడ ధనవంతుడు యేసుక్రీస్తు గురించి కూడా ఏమంటున్నాడు దేవుడు? ఇతను కూడా ధనవంతుడు లెక్కలోనే వచ్చాడండి. దేవుడు కూడా, యేసుప్రభుడు కూడా ధనవంతుడు చేశాడు. ఇంతకీ ధనవంతుడికి దేవుడి రాజ్యం ఉండదా? చూద్దాం. బైబిల్లో మనం చూస్తే ధనవంతులు అనే వాళ్ళు ఎవరైనా బైబిల్లో ఉండి దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఉన్నారా అని అడిగితే మనకు తెలిసిన మొట్టమొదటి విశ్వాస వీరుడు ఎవరండి? ఆయన అబ్రహాం గారు. పేదవాడా ధనవంతుడా? ఎవరండి ఆయన? బహు ధనవంతుడు. ఆయనకి ఎంత ఉందంటే ఎన్నో పశువుల సంపదలు ఉన్నాయి, గొర్రె మందలు ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు, విస్తారమైన ఆస్తి ఉంది, అంత ఆస్తి ఉంది. కానీ ఇతను ఎవరు? ధనం ఎంత ఉన్నదో ఎవరు నమ్మాడండి? దేవుని నమ్మాడండి. ధనం ఉన్నా కూడా ధనాన్ని కంటే గొప్ప ఎవరు అనుకున్నాడు? దేవుడు అనుకున్నాడు. ఇక్కడ ధనవంతుడికి ధనవంతుడైనటువంటి విశ్వాసకున్న తేడా ఏంటంటే, ధనవంతుడు ధనమే నన్ను బ్రతికించిద్ది అనుకుంటాడు. ధనవంతుల్లో ఉండి దేవుడు నమ్మినవాడు ధనం కాదు మూలం, దేవుడు అనుకున్నాడు. ఎప్పుడైతే ధనాన్ని ప్రాముఖ్యత ఇవ్వక దేవునికి ప్రాముఖ్యత ఇచ్చాడో అతన్ని దేవుడు గుర్తించాడండి. అందుకనే అబ్రహాం అంత ధనవంతుడైనా, ఆస్తిపాస్తులున్నా ఆయన దేవుడు ఎక్కడ చెబితే అక్కడికి వెళ్ళిపోయాడు. ఏ మాట చెబితే అక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళిపోయాడు. ఏం చెబితే అది చేశాడు. అందుకనే అబ్రహాము దేవుడు ఏమన్నాడు తెలుసా? నా స్నేహితుడు అన్నాడు. అబ్రహాము నువ్వు నాకు స్నేహితుడివి. రోమపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. అక్కడ దేవుడు అంటున్నాడు. రోమపత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో రోమపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నా
అబ్రహాము ఎంత ధనవంతుడైనా ఏం చేశాడండి? ధనవంతుడే, కానీ ఏం చేశాడు? దేవుణ్ణి నమ్మెను. అంత ధనవంతుడైనా కూడా దేవుని నమ్మటం వల్ల అతను ఏమయ్యాడు? అది అతనికి నీతిగా ఎంచబడిందండి. ఇది మంచిగా అనిపించింది, మంచిగా ఎంచాడు దేవుడు. నువ్వు ధనవంతుడివే. ధనవంతుడికి దేవుడితో పని ఏంటి? రోగం వచ్చింది, మనమైతే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం, అయ్యా నా జ్వరం వచ్చింది తగ్గించమని, తలనొప్పి వచ్చింది తగ్గించమని, లేకపోతే బాడీ లేదో అనారోగ్యం ఉంది దీన్ని ఎలా తగ్గించమని. ధనవంతుడు ఏం చేస్తాడు? వెంటనే అపోలో హాస్పిటల్ అంటాడు, యశోద హాస్పిటల్ అంటాడు, లేకపోతే గొప్ప గొప్ప హాస్పిటల్ అన్ని టకటక ఫోన్లు చేస్తాడు, అంబులెన్స్ అక్కడే అవసరమైతే అక్కడి నుంచి పిలిపిస్తాడు. లేదా అమెరికా లాంటి దేశంలో నుంచి కూడా పెద్ద పెద్ద గొప్ప డాక్టర్లు కూడా పిలిపించి వైద్యం చేయించుకోగలరు. ఎవరు తెలుసు లేదో జయలలిత ఆరోగ్యం పాడైపోయింది, క్షీణించిపోయింది. ఏం చేశాడు? విదేశాల నుంచి కూడా డాక్టర్లు వచ్చి వైద్యం చేశారు ఆమెకి. అంత ధనవంతురాలు, అంత ధనవంతురాలు. ఆమె పెంచుకున్న కుమారుడికి పెళ్లి చేయడానికి హెలికాప్టర్లో పూలు చెన్నై పట్టణం మొత్తం జిమ్మేసిందండి. హెలికాప్టర్లతో గులాబీ పూలు చల్లిందండి చెన్నై పట్టణం మొత్తం. అంతేకాక ఇంకేం చేసింది తెలుసా? 1 గ్రాము బంగారం విలువ కలిగినటువంటి కార్డు ప్రింట్ చేసింది. పెళ్లికి కార్డు మన శుభలేఖ ప్రింట్ చేస్తే బంగారంతో ముద్ర వేయించి అందరు కార్డులు వచ్చిందండి. అంత ధనవంతురాలు, అంత ధనవంతురాలు, అంత ఆస్తిపంతురాలే, కానీ ప్రాణం నుంచి నిలుపుకోలేకపోయింది. ఒకరు భూమి మీద ఎంతో ధనవంతురాలు, కానీ ధనవంతురాలే, కానీ ఎవరు నమ్మలేదనే? దేవుడు నమ్మ. అబ్రహాము ధనవంతుడే, కానీ ఎవరు నమ్మాడు? దేవుడు నమ్మాడు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమా అంటే, ధనం మీద ఆశ మోహము పెట్టుకున్న వాడు ఎవ్వడికి పరలోకం రాదు. ఒక యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, అయ్యా నేను మిక్కిలి ధనవంతుడిని. ధనవంతుడు వచ్చాడు, వచ్చి యేసుప్రభుని అడిగాడు, అయ్యా నేను నిత్య జీవాన్ని పొందాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్పాడు? నీకు అన్ని విషయాల్లో మరి 10 ఆజ్ఞలు పాటిస్తున్నావు అంటే, నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను అయినా అన్నాడు. అయితే నీకు ఒక్కటి కొదువు ఉంది, పరలోకం వెళ్ళడానికి ఒక్కటి అడ్డం ఉంది. ఏంటంటే నీకున్నటువంటి ఆస్తి అమ్మి పేదవాళ్ళకి పనిచేసి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. ఇతను మిక్కిలి ధనవంతుడు కనుక ఏం చేశాడు? కోపం ఇచ్చుకొని మొహం చిన్నపుచ్చుకొని ఏమైనా ఇసుక్కుంటా కసుక్కుంటా, నేనంతా ఆస్తి అంతా అమ్మేయాలంట, నేనంతా మొత్తం బాగొట్టుకోను, నేనంతా ఆయనకి ఇచ్చేసి నేను దేవుడిని నమ్మాలంట. ఇదేంటి అయ్యో ఇదేనా? ధర్మశాస్త్రంలో ఏముంది? నీ పొరుగు వాడు ఏది ఆశించొద్దు అన్నట్టు నేను ఆశించట్లేదు. నేను ధర్మశాస్త్రంలో మరి సున్నాయన్న పొల్లైన తీసేయబడినట్టుగా 10 ఆజ్ఞలు అన్ని పాటించుకున్నాడు, పాటిస్తున్నాను. అయినా నాకు ఇంకా లోపం ఉందని నేను కొత్త లోపాలు పెడుతున్నాడు ఏంటని రకరకాలుగా వ్యసనాలు పడుతూ, అసూయ పడుతూ, ద్వేషించుకుంటూ, ఆ ధనం అమ్ముకోలేక, వదిలిపెట్టుకోలేక మోసపోయి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు అన్నాడు ఏమని? ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అంటే దాని మీద మనసు ఉందా, దేవుడి మీద మనసు ఉందా అని దేవుడు పరీక్ష పెట్టాడు. మనసు దేని మీద ఉంది మనిషికి? ధనం మీదే ఉంది, దేవుడి మీద లేదు. దేవుడి మీద లేదు కనుక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట. ఇంకా ఇంకో మనుషులు మనం చూసినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయం ఇక్కడ 2వ వచనం, ఇక్కడ ధనవంతుడు చూపించాడండి దేవుడు. ఇతని పేరు జక్కయ్య. ఆ జక్కయ్యలో కూడా ఎలాంటి? పొట్టి జక్కయ్య. ఈ పొట్టివాడిగా ఉన్నటువంటి ఈ జక్కయ్య జీవితం ఎలాంటి వాళ్ళు చూడండి. ఇదిగో సుంకం అంటే పన్నులు వసూలు చేసేవాడు అండి. ట్యాక్స్ కలెక్టర్, బిల్ కలెక్టర్ అంటారు కదా, ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటుంటాడు. ఇంటింటి తిరిగి మరి బిల్లు కట్టుకున్నట్టుగా ఆ ఊర్లో ట్యాక్స్ కలెక్టర్ గా ఉన్నాడు. సుంకపు గుప్తదారుడును ధనవంతుడు. చూసారండి ఎంత మాట అన్నాడు? ధనవంతుడునైనా జక్కయ్య అన్న పేరు గల ఒకడు. అందరూ యేసుప్రభు యేసుప్రభు గొప్పోడు అంటున్నారు, బోధకుడు అంటున్నారు. ఏంటి ఆయన గొప్పతనం ఏంటి? ఆయన ఎందుకు చూద్దాం, ఒకసారి పరిశీలన చేద్దామని యేసు ఎవడో చూడగోరి పొట్టివాడైనందున జనం అందరిలో నేను నిలబడిన ఎగిరినా నాకు కనపడ్డ గనక చూడలేకపోయాడు. యేసు ఇదే వస్తున్నాడు అంటే అనగానే అక్కడ చెట్టు ఉంది, చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు మీద ఉన్న ఆయన దగ్గరకు వచ్చి యేసుప్రభు ఆగి, జక్కయ్య తొందరగా దిగు, నేను మీ ఇంటికి వస్తాను అన్నాడండి. ఇంత గొప్పోడు నా ఇంటికి వస్తాడా? ఇంతమందిని ఫాలోయింగ్ ఉన్న ఈయన నా ఇంటికి వస్తాడని వెళ్ళి ఆడ కూర్చున్నాడు. యేసుప్రభు మాటలని విన్నాడు. విన్నాక తన మనసులో ఒక ఆలోచన వచ్చిందండి. 8వ వచనంలో అదేనమ్మా, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నేను బాగా ధనవంతుని కదా, నా ఆస్తుల సగం పేదవాళ్ళకి ఇచ్చేస్తాను. నేను ఎవరి దగ్గర అయితే పన్నుల మీద పన్నులు, వడ్డీల మీద వడ్డీ, ఆస్తుల మీద ఆస్తులు సంపాదించుకున్నానో అతనికి 4 గంటలు. అయినా ఏంటి మాట్లాడుకుంటున్నాడు? తర్వాత మాట్లాడు. అతనికి 4 గంటలు
మరలా చెల్లించదనని చెప్పి ప్రభుత్వ చెప్పాలి. అప్పుడు యేసుప్రభువు అంటున్నాడు, ఇతడును అబ్రహాము. అంటే దేని ప్రాముఖ్యత ఇవ్వట్లేదు ఇక్కడ, ధనానికి ప్రాముఖ్యత ఇవ్వట్లా. తను చేసిన తప్పు ఏంటో తెలుసుకున్నాడు, తాను పశ్చాత్తాపడుతున్నాడు, తాను లొంగిపోతున్నాడు. తను ధనవంతుడిగా పేదవాడు అయిపోయాడు. ఇప్పుడు అవలేదు, మనసు మార్చుకున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో గొప్పగా ఉన్నాడు. ఎందుకు? భూమి మీద ధనము కూర్చుకోవద్దన్న సంగతి ప్రజలకు అర్థం కాలేదు. ధనవంతుడు అంటే మనలో కూడా యేసుప్రభు ధనవంతులుగా చేశాడు. ఎలాంటి ధనవంతులు చేశాడు? మత్తయి సువార్త 6:19 చూస్తే ఇక్కడ భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడు చెప్పిన మాట ఒకటే, భూమి మీద డబ్బులు దాచుకోవడం అలవాటు అయిపోయింది మనకి. ఈ డబ్బులు భూమి మీద దాయడం కాదు, పరలోకమందు దాచుకోండి అన్న సంగతి చెప్పాడండి. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనకుడి, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును, దొంగలు వచ్చి కన్నం వేసి దొంగిలిదురు. పరలోకంలో మీ కొరకు అంటే పరలోకంలో కూడా డబ్బులు దాచుకోవచ్చా? ధనం దాచుకోముందు ఎక్కడైనా, భూమి మీద కాదు నాన్న. మీరు ధనవంతులు అవ్వాలంటే పరలోకంలో ధనవంతులు అవ్వండి. ధనవంతులు అనే పదాన్ని ఎందుకు వాడతాడంటే, ధనము అంటే గొప్ప స్థితిలో వెళ్తాము, గొప్ప వాళ్ళము. ధనవంతులు అంటే పేరు ప్రఖ్యాతులు ఉంటాయని ఆలోచన ఉంటుంది. ఈ పేరు ప్రఖ్యాతులు ఆస్తిపాస్తులన్నీ కూడా ఎక్కడ సంపాదించుకోవాలంట? పరలోకంలో. అబ్రహాము ఎక్కడ సంపాదించుకున్నాడు? పరలోకంలో. భూమి మీద గొప్ప ధనవంతుడు అండి యోబు. యోబు అంతటి ధనవంతుడు ఎవరన్నా ఉన్నారు ఆ దేశంలో? ఎవరు లేరు. యోబు అంతటి ధనవంతుడు ఎవ్వరు లేకపోయినా కూడా అంతటి ధనవంతుడైనటువంటి యోబుని చూసి దేవుడు నాకు రావద్దని, నువ్వు పరలోకం నీకు లేదని అన్నాడా? అనలేదు. ఎంత ఆస్తి ఉంది అతనికి? విస్తారమైన ఆస్తి ఉంది. 5,000 ఆస్తిపాస్తులు చూస్తారు ఒకసారి ఎంత ఉందో. ధనవంతుడు ఎంత ధనవంతుడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఊజు అనే దేశంలో యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు ఎంత ఎలాంటి వాడండి? మంచోడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. అంత ఉన్నవాడు కూడా ఎలా అన్నాడు? దేవుడంటే భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కొడుకులు ఉన్నారు, 3 కుమార్తెలు, అంటే 10 మంది సంతానం. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు, వాటన్నిటిని కాపలా కాయడానికి బహుమంది పనివారును. ఇంకా అంత ఆ దేశంలోనే అంతటి వాడు ఎవరో? అంతటి లేని ధనవంతుడికి దేవుడు మరి ప్రేమించాడు అతన్ని. ధనవంతుడే. ధనవంతుల్లోనే దేవుడు నమ్మిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. కానీ ధనం మీద కాదు ఆయన మనసంతా ఎవరి మీద ఉంది? దేవుడి మీద. చాలా మంది అప్పుడప్పుడు అనుకుంటారు, కోట్లు సంపాదించుకుంటున్నారండి, లక్షలు సంపాదించుకుంటున్నారు, వీళ్ళకి ఏంటండి అని అంటారు. కాదండి, ఎంత సంపాదించుకున్నావు కాదు, దేవుళ్ళు ఎంత ఇదిగా ఉన్నదో కావాలి. నీ ధనము ఒట్టిదే, కొద్ది కాలం ఉంటుందో పోయిద్ది, ఇలా కనపడితే అలా వెళ్ళిపోద్ది. వాళ్ళు నీ దగ్గర ఉంటుంది, ఇంకోళ్ళ దగ్గర ఉంటుంది, ఇంకోళ్ళ దగ్గర ఉంటుంది. స్థిరంగా అది ఎక్కడ ఉండదు. ఎవరి దగ్గరికి వెళ్తే వాడు ధనవంతుడిగా అవుతుండొచ్చేమో, కానీ అది కొంతకాలమే ఉంటుంది. కానీ శాశ్వత కాలం ఉండేది నీతో ఎవరు? పరలోకంలో ధనం ఉంటే అక్కడ సంపాదించుకోగలిగితే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. భూమి మీద ధనవంతుడు అని ఆయన్ని ఎలా చూపించాడు? భూమి మీద దేవుడు లోకాసువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 19వ వచనం నుంచి భూమి మీద ధనవంతుడు అనే వారిని దేవుడు ఎలా చూపించాడండి? భూమి మీద ఒక ధనవంతుడు ఉన్నాడు, అతను ధనవంతుడు. ఓదారంగు వస్త్రాలు అంటే అండి ఖరీదైనటువంటి వస్త్రాలు అండి. అప్పట్లో ఆ వస్త్రాలు బాగా ఖరీదైనవి. ఈ ఓదారంగు వస్త్రములను ధరించుకొనుచు ఏం చేస్తున్నాడంటే సుఖం అంటే సుఖపడటం అంటే ఏంటంటే ఇక అన్ని భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు. ఏది కావాలంటే తినగలడు, ఏది కావాలంటే చేయగలడు, ఏది అనుకుంటే తన మనసులో అది చేయగలడు. అంటే అంటే ధనం ఉంది కాబట్టి బహుగా సుఖపడుతున్నాడు. ఇక్కడ ధనవంతుడి గురించి మాట్లాడుతూ భూమి మీద సుఖభోగాలు సుఖ సౌఖ్యాలే గొప్ప కారణం అనుకున్నాడు. దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుళ్ళు లేడు. అబ్రహాము దేవుళ్ళలో ఉన్నాడు, ధనవంతుడే కానీ దేవుళ్ళలో ఉన్నాడు. దావీదు పేదవాడిగా ఉన్నాడు, గొర్రెలు కాసుకునే స్థితిలో ఉన్నాడు. దావీదుని దేవుడు ధనవంతుడిగా చేశాడు, రాజుని చేశాడు. కానీ నేను రాజుని అయ్యాను కదా అని గర్వము, అహంకారము, ద్వేషము, పగలు, కక్షలు ఏం పెట్టుకోలేదు. దేవుళ్ళలో లోబడ్డాడు. నా ఇష్టానుసారుడైన మనుషుడు అనిపించుకున్నాడు. సొలొమోను అంతటి ధనవంతుడైన రాజు ఉన్నాడు. ఇప్పటికీ అతను పరిపాలన చేసిన నాటి నుంచి ఇప్పటికి కూడా అంతటి ధనవంతుడు ఎవరు లేరండి భూమి మీద.
బంగారంతో దేవాలయాన్ని కట్టించాడంటే, బంగారాన్ని కరగబెట్టి పెద్ద దేవాలయం కట్టించాడంటే ఎంత ధనవంతుడు. వెండి అతని రాజ్యంలో లెక్కకే లేదు. అంతటి ధనవంతుడైన సొలొమోను సైతం దేవుణ్ణి అంటే ఇష్టంగా ఉన్నాడండి. అంతటి ధనవంతుడే దేవునికి ఇష్టడుగా ఉన్నాడా? ఉన్నాడు. అంటే భూమి మీద ధనమును మనసును పెట్టుకొని ఎవరైతే ధనమే మనం రక్షించింది, ధనమే మనల్ని కాపాడింది, ధనమే మనకి ధ్యేయం అనుకొని, ధన సంపాదనే గొప్ప భాగ్యం అనుకొని బ్రతికేవాడు ఎవడో పరలోకం రాడు. కానీ ధనవంతుడుగా ఉన్న దేవుడే గొప్ప అని దేవునికి భయపడి బ్రతికే ప్రతి వాడు దేవుని సన్నిధిలో నమ్మకస్తుడు. ఎందుకంటే బైబిల్లో ఎంతో మంది భక్తులు ఉన్నారు, వాళ్ళందరూ ధనవంతులే. సౌలు పౌలుగా మారాడు. సౌలు ఎంత ధనవంతుడు తెలిసి అప్పట్లోనే కొన్ని 100 కోట్ల ఆస్తిపరుడు అంటాడు. అయినా కూడా పరిచర్య ఎంచుకొని దేవుని పని కోసం వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. ఇంకేమన్నాడు తెలుసా? బేరాలు కుట్టుకుంటూ అద్దింట్లో ఉంటూ సువార్త పని కోసం దేశ దేశాలు ప్రాంతాలన్నీ తిరిగాడు. ఆస్తుపాస్తులు నిత్యరాజ్యానికి వారసత్వాన్ని కాదు అనుకున్నాడు. ఎంత గొప్పవాడు. అందుకనే ప్రియమైన దేవుని వల్లారా, ధనము కలిగినటువంటి శేబాదేశపు రాణి ఉంది. ఆమె కూడా దేవుని వైభవం ఎంత గొప్పదోనని దేశ ఖండాలను దాటొచ్చి సొలొమోను వైభవాన్ని చూసి మీ దేవుడు ఎంత గొప్పవాడని మెచ్చుకుందండి. ధనం ఉంది కానీ దేవునిలో ఉంది. ఎస్తేరు రాణి అయిందండి. ఎస్తేరు ఏమైంది? రాణి అయింది. రాణి అయితే ఇంకేం కొద్ది ఉంటుంది? మా యూదుల సంగతి నాకెందుకు, నేను రాణిని అయ్యా, నాకే హాయిగా ఉన్నాను, నాకు తినడానికి ఉందా, ఉండటానికి ఉందా, రాజుగారి రాజ్యంలో నేను రాణి అంటే ఎంత గొప్పదండి. ఏమండి, ఏమాత్రం చిన్న గవర్నమెంట్ జాబ్ ఉన్నా, ఏమాత్రం ఒక అధికారిగా ఉన్నా పక్కన వాళ్ళని లెక్క చేస్తారండి. అధికారులు ఎలా ఉంటారు? అధికారం అనుకున్నవాడు గర్వం ఉంటుంది, ద్వేషంగా ఉంటుంది, ఎవరిని లెక్క చేయని తనం ఉంటుంది. ఆ చిన్న అధికారం ఉంటేనే ఎవరిని పట్టలేము. ఒక సీఎం దగ్గర పిఏగా ఉన్నాడు అనుకోండి, సీఎం కంటే ఇంక ఇతనికే ఎక్కువ విలువిస్తారండి. అందుకని అతను ఫోన్లు ఎక్కువైపోతాయి. నేను సీఎం పిఏనండి చేర్చుకో అన్నాడు అనుకోండి, అమ్మో సీఎం గారి దగ్గర పిఏ ఆటంగా ఆయన ఫోన్ చేస్తే టక్కన పని అయిపోతుంది. అంటే భూమి మీద ఒక అధికారిగా ఉన్న వ్యక్తి ఎంత గొప్పవాడు అనిపించుకుంటాడు. కానీ రాజ్యానికి రాజైన ఎస్తేరు దేవునికి భయపడిందండి. ధనవంతురాలే కదండి, కానీ దేవుని నమ్మింది, దేవుని మీద విశ్వాసం ఉంచింది, దేవునికి భయపడింది కనుక దేవుడు ఆమెను హెచ్చించాడు. చాలామంది అండి ధనవంతులయ్యి, ఇశ్రాయేలీలో చాలామంది ధనవంతులయ్యి పాపం చేయడానికి ప్రేరేపణ కలిగారండి. హోషేయ గ్రంథం చూడండి 4వ అధ్యాయం 7వ వచనం మీరు చూసినట్లయితే, ధనవంతులైన వాళ్ళు ఏం చేశారంటే చాలామంది ధనం వచ్చిన తర్వాత ఎక్కువ పాపం చేశారంట. అందుకే కొంతమందికి దేవుడికి అన్నీ ఇవ్వడం, మీరు విశ్వాసం నుంచి తొలగిపోతారేమో, విశ్వాసం నుంచి దేవుడికి దూరం అయిపోతారేమో, అన్నీ ఇస్తే మీరు అని ఉండరేమో, అన్ని కలిగిన దాన్ని బట్టి దేవుడికి దూరం అయిపోతారేమో అని కొంత ఇవ్వకుండా కొన్ని ఆపుతుంటాడు కొంతమంది. చూడండి అక్కడ హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం, తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి. చూసారా ఏం చేశారంటే, వస్తువులు ఆస్తులు పెరిగే కొద్దికి ఏమైపోయారు వీళ్ళు? అధిక పాపం చేశారంట. అంటే మనం దేవుని నమ్మాం, దేవుడు ఆశీర్వదించాడు, నేను బాగున్నానని అనుకోని దేవునితో ఇంకా మిక్కిలి భయపడాలి. ఎక్కడ నేను తప్పిపోతానన్నాయా ఆస్తిపాస్తులు ఎక్కువైతే. అందుకే బైబిల్ అంటాడు కదండి, నేను పేదవాడినయ్యి నేను దూషిస్తానేమో, నేను ఇంకా ధనవంతున్నయ్యి గర్వించి యెహోవా ఎవడని నేను అంటానేమో, నీకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా అంటాడు. అందుకే కదండి ఏమంటాడు, మీరు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. హెబ్రీ 13:5 అంటాడు, మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ఎందుకు? మీకు కలిగింది ఇది, దేవానికి వందనాలు. నువ్వు నాకు ఎంత ఇచ్చావా, నీకు స్తోత్రం. నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు. నీకు కలిగిన దాంతో ఏమన్నా, మనకు కలిగిన దాంతో తృప్తి పొందాలంటండి. ఇది చాలు నాయన, నీలో ఉన్న, నిన్ను వదిలిపెట్టి పోయేది ఏది ఉన్నా నాకు అవసరం లేదు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17వ వచనమా? ఓకే. యెహమందు ధనవంతులైన వారు, భూమి మీద ధనవంతులైన వాళ్ళు ఎలా ఉన్నారంటే గర్విష్ఠులు కాక. ఎవరి దగ్గర నిలబడిద్దండి ఈ ధనం? స్థిరం దగ్గర కాదు, ఎక్కడ ఉండదు. ఈ జేబు ఇవాళ నీ అకౌంట్లోకి వచ్చినట్టు రేపు పొద్దున ఇంకో అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. ఈ పరిగెత్తుంటది అది. కానీ ఉన్నాడు, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక
చూసారండి ఎంత ఎంత చక్కగా ఆ పదాలు. మరి చదువు మళ్ళా. సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళంగా దయచేవాడు. నమ్మకం ఎవరి మీద ఉండాలి? దేవుని మీద. అబ్రహాము దేవుని నమ్మాడు, ధనాన్ని నమ్మలేదు, దేవుని నమ్మాడు. యోసేపు దేవుని నమ్మాడు, ఆస్తిని నమ్మలేదు. యోసేపు ఎన్ని బాధలు అనుభవించాడు, ఒక మంచి స్థాయికి వెళ్ళాడు, ఒక గొప్ప నాయకుడు అయిపోయాడు, ఒక అధికారిగా అతన్ని నియమించినా కూడా అధికారం మీద ఆరాటం కాదు, దేవుడి మీద నమ్మకం ఉంది. మోషే ధనవంతుడు అంటే ఎంత ధనవంతుడు, రాజు అయ్యే అవకాశం ఉంది. ఆయన రాజు అమ్మని వాళ్ళ అమ్మ బతిలాడింది, అయ్యా నేను నిన్ను పెంచుకున్న తల్లిని, ఐగుప్తు దేశానికి నా కుమారుడు అని నువ్వు ఒప్పుకో, నా కుమారుడు అని నువ్వు ఒప్పుకుంటే నిన్ను రాజుని చేస్తాడు, ఈ ఐగుప్తు దేశం అంతా నువ్వే పరిపాలన చేస్తావు, నువ్వు రాజు అయిపోతావు, కనుక నన్ను నమ్మాలంటే అమ్మ అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట అంత గొప్ప భాగ్యం. క్రీస్తు విషయమైన నింద ఎంత గొప్ప భాగ్యం, అది భాగ్యం. ధనవద్దు అని అంటారు. చూసారండి, ధనాపేక్షలు దేవుని రాజ్యానికి ధనం మీద ఆశ పెట్టుకున్నవాడు కాదు. కానీ ధనవంతుడు అయినా కూడా నువ్వు దేవుళ్ళో ఉన్నావా, దేవుడు నిన్ను వదిలిపెట్టడు. ధనవంతుల్లో ఉండి దేవుడిని నమ్మితే వద్దంటాడా? అనిల్ అంబానీ గారు నేను బాప్తిసం తీసుకుంటాను అనుకోండి, మనం వద్దంటావా? రానాయన నేను దేవుడిని నమ్ముతాను, ఎంతకాలం నేను ఎన్నో సంపాదించాను, నాకు గొప్ప భాగ్యం ఉంది, దేవుళ్ళు ఇంత మంచి మాటలు ఉన్నాయి, ఇంత మాటలు విన్నాక నేను పరలోకం వెళ్ళాలనుకుంటున్నాను, నాకు బాప్తిసం ఇవ్వండి అంటే దేవుడు నువ్వు వద్దు నాయన అంటాడా? నువ్వు ఎలా ఉన్నా నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడి ధనం మీద ఆశ కాదు దేవుడికి భయపడ్డావా, దేవునికి భయపడ్డ నిన్ను దేవుని రాజ్యానికి వారసుని చేస్తాడు. అదేనండి, ఈ లోకంలో ధనధాన్యాల సంపాదన కంటే దేవుని రాజ్యంలో సంపాదన గొప్ప భాగ్యము. కొన్నేళ్ళు కూడా ధనవంతుడేనా? ధనవంతుడు, శతాధిపతి, సైన్యాధిపతి. అంటే 100 మంది వ్యక్తులకు అధికారి అయ్యింటి కూడా ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుని యందు భయము, భక్తి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 22వ వచనం మీరు చూసినట్లయితే అతని గురించి కూడా ఎంతో గొప్పగా అంటాడు. ధనవంతులు అనేక మంది దేవునికి ఇష్టలుగా భూమి మీద బ్రతికారండి. మొదటి నుంచి చదువుదాం. 10వ ఇటలీ పటాలం అనే మన పటాలములో 100 మందికి అధిపతి అయిన శతాధిపతి అయిన ఒక కొర్నేలి అయిన ఒక మనుషుడు నేను. అతడు ఎలాంటి వాడు అంటే భక్తి పరుడు. చూసారండి, ధనవంతుడే కానీ ఎలాంటి వాడు? తన ఇంటి వారు అందరూ, తనొక్కడే కాదండి, తన ఇంటి వారు అందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి. ఎప్పుడండి ఎంత ధనవంతుడైనా ఎంత ఆస్తిపాస్తులున్నా దేవునికి యథార్థంగా బ్రతికాడని అతని భక్తిని మెచ్చి దేవుడు గొప్ప చేశాడు. ధనం మన దగ్గర ఉండొచ్చు పోవచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు పోవచ్చు, ఆయుష్ ఉండొచ్చు పోవచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు పోవచ్చు, నీ శరీరంలో నీ కుటుంబంలో ఏదైనా నువ్వు కోల్పోవచ్చు, కానీ నువ్వు ఎప్పటికీ దేవుడిని వదలకు ఉండాలి. అదని దేవుడు కోరుకునేది. దరిద్రుడు లాజరుని ఏమన్నాడు? దరిద్రుడు అన్నాడు. దరిద్రుడైనటువంటి స్థితిలో ఉన్నటువంటి లాజరుని పరలోక రాజ్యానికి చేర్చుకోవడానికి దేవుడు మరణించిన వెంటనే దేవదూతలు పంపించాడంటే ఎంత గొప్పగా ఉన్నాడు దేవుడికి ఇష్టడుగా. కనుక ధనవంతుడికి దక్కని అవకాశం దరిద్రుడికి దేవుడు పరదేశంలో ఉంచాడండి. ఎంత గొప్ప భాగ్యం అంటే భూమి మీద దేవునికి ఇష్టలు ధనవంతుల్లో కూడా ఉన్నారా? ఉన్నారు. కానీ ధనవంతుడిగా ఉన్నవాడికి పరలోకం లేదా? ఉంది. కానీ తాను ఎవరు ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించిన వారికి సమస్తమును ధారాళంగా దయచేయడానికి దేవుడు ఇష్టంగా ఉన్నాడు. యేసుప్రభు శిష్యులు ఎవరైనా ధనవంతులు ఉన్నారా? చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం చూస్తే యేసుప్రభు శిష్యుడు అని పిలువబడుతున్నటువంటి ఒక వ్యక్తి యేసుప్రభు చచ్చిపోయిన తర్వాత ఆయన శవాన్ని తీసుకురావడానికి ఆయన డైరెక్ట్ గా చూడండి ఏమంటున్నాడు? యేసు శిష్యుడుగా ఉన్న అరిమత్తయి యోసేపు అను ఒక ధనవంతుడు. యేసుప్రభు చచ్చిపోయాడు, సిలువలో అతను తీసుకెళ్లి సమాధి చేయాలి. వెంటనే సాయంకాలం అయినప్పుడు వెంటనే ఏం చేశాడని ధనవంతుడు అధికారి వెంటనే ఏం చేశాడని డైరెక్ట్ గా రాజు దగ్గరికి వెళ్ళిపోయి తాకీదు రాయించుకొని యేసుప్రభు శవాన్ని దింపేసేసి 6 గంటల లోపే ఆ సమాధి కార్యక్రమాన్ని పూర్తి చేయించాడు. అంటే శిష్యుల్లో కూడా ధనవంతులు ఉన్నారా? యేసుప్రభు నమ్మినటువంటి వాళ్ళు శిష్యులు కానీ 12 మంది అనుకుంటున్నారా? మనం కూడా ఎవరో శిష్యులు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, ధనవంతులుగా ఉన్న వాళ్ళు కూడా దేవునికి ఇష్టలుగా కూడా ఉన్నారు. అయితే ధనవంతుడు అంటే ధనం మీద మనసు పెట్టుకున్నవాడు ఎవ్వడు కూడా దేవుని రాజ్యానికి
రావటం కష్టం. ధనవంతులుగా ఉండి నువ్వు దేవుణ్ణి నమ్మితే, దేవుని కొరకు భయభక్తులు కలిగి ఉంటే నిన్ను కూడా దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తాను దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక మనము ఏం చేయాలి? ఈ లోకం అనే ధనాన్ని కాదు కానీ పరలోకంలో ఉన్న మా ఔదార్యం అనేటువంటి ధనాన్ని సమకూర్చుకోవాలండి. ఎవడైతే క్రీస్తునందు నమ్మకత్వం కలిగి, యథార్థత కలిగి, యోగ్యత కలిగి ఇష్టడుగా ఉంటాడో వాడిని దేవుడు ప్రేమిస్తాడు. పోనీ మరి డబ్బులు ఏమన్నా ఎక్కువ ఇస్తే, ఇందాక అనుకున్నాం కదా, మరి ఇశ్రాయేలుకి అనేక మందికి ధనాన్ని కలగటం వల్ల వాళ్ళు ఏం చేశారు? అధిక పాపము. అంటే ధనం రావడం వల్ల కూడా పాపంలోకి వెళ్ళిపోతామని దేవుడు ఇవ్వలేదేమో. నీకు ఎక్కువ ధనవంతులు చేస్తే దేవుడిని వదిలేస్తామని ఆపాడేమో అనుకుంటే అలాగా ఉండిద్దండి. నేను ఉంటే బాగా గొప్పని అవుతానని అంటావా? మరి ఓ చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నీ ఆస్తిలో బాగా నా బాట నాకు ఇచ్చేయని అడిగాడు. ఇచ్చేయని అడిగితే తండ్రి ఏమన్నాడు? ఇద్దరు అన్నదమ్ముల్లో నీ వాటా నీకని ఇచ్చేసాడు. ఇచ్చేస్తే అతను ఏం చేశాడు? ఇచ్చిన ధనాన్ని తీసుకొని చూడండి, లోకాసువార్త 15:13. లోకాసువార్త 15వ అధ్యాయము. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగం నాకు ఇమ్మని తండ్రిని అడగగా నీ ఆ వాటా నీకు ఇది నాయన అని ఇచ్చేసాడు. ఆ వాటా అంతా తీసుకొని ఏం చేశాడు? వ్యాపారం చేసి వ్యభిచారాల చుట్టూ తిరుగుతూ, అనేక మంది వేశ్యల చుట్టూ తిరుగుతూ, బయటకు వెళ్ళి స్నేహితులు పెట్టుకొని వ్యర్థమైన అలవాట్లని నేర్చుకొని ఉన్న డబ్బులంతా ఆగం చేసుకొని నాశనం చేసుకొని చివరికి పందులు తినేటువంటి పొట్టు తినడానికి కూడా స్థలం దాకా పరిస్థితి దొరక ఆ పందుల పొట్టు తిని బుద్ధి తెచ్చుకొని ఇంటికి వచ్చే స్థితికి వచ్చాడు. అంటే నీకు కలగటం వల్ల కూడా మార్పు చెందుతావేమో దేవుడు కొన్ని ఇవ్వడం. నీకు అన్ని ఇవ్వటం వల్ల కూడా ఏం చేస్తావు? నీ బుద్ధి మారిపోద్ది. మంచి బుద్ధి కాదు నాయన, నువ్వు చెడిపోతావని కొన్ని ఇవ్వట్లేదు అనుకోండి. ఇవ్వట్లేదని బాధపడకండి. అబ్రహాముని ఆశీర్వదించావు, ఇస్సాకుని ఆశీర్వదించావు, యాకోబుని ఆశీర్వదించావు, నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు? నీకు ఇస్తే నువ్వు ఉండవు, నీకు ఇస్తే నువ్వు దేవుళ్ళు ఉండవు. ధనవంతుడు మరి చిన్న కుమారుడికి తండ్రి ఇచ్చేసాడు ఆస్తి. ఇచ్చేస్తే ఏమైపోయాడు? నాశనం చేసుకున్నాడు. నీ చేతిలో కూడా పెడితే నువ్వేం చేసుకుంటావు? నువ్వు నాశనం చేసుకుంటావేమో. తగిన కాలమందు దేవుడు నీకు హెచ్చిస్తాడు. తగిన సమయంలో నీకు కావాల్సిన వాడిని ఇస్తాడు. తగిన సమయాన్ని బట్టి నీకు దేవుడు హెచ్చిస్తాడు. అప్పటిదాకా ఆగు. దేవుడు ఇచ్చేంతవరకు మనం ఏం చేయాలి? ఓపికతో ఎదురు చూడాలి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ధనవంతుల్లో దేవునికి ఇష్టలైన వారు ఉన్నారా? ఉన్నారు. మరి ధనవంతులు దేవుని రాజ్యానికి వెళ్ళరా అంటే వెళ్ళని వాళ్ళు ఉన్నారు. దేవుని నమ్మి దేవునికి ఇష్టలుగా బ్రతికి దేవుని రాజ్యానికి చేరేవారు కూడా ఉన్నారు. కనుక భూమి మీద మనము ఎలా ఉండాలో తెలుసా? దేవుని కొరకు నమ్మిక కలిగి, యోగ్యత కలిగి, యథార్థత కలిగి, నమ్మకత్వంతో దేవుని పరిచర్యలు మనం వాడబడితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి. హెచ్చించాలంటే ఏం చేయాలి? మనకు కలిగిన దాంతో దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, భూమి మీద ధనము కూర్చుకున్నట్టు కంటే పరలోకమందు మనం ధనం కూర్చుకున్నట మేలు అంటున్నాడు. క్రీస్తు మనల్ని ధనవంతులుగా చేయబోతున్నాడు అంటే ఎక్కడ? భూమి మీద కాదు. ఎక్కడ? పరలోకంలో మిమ్మల్ని ధనవంతులుగా చేస్తున్నాడు. అక్కడ మిమ్మల్ని గొప్పగా ఆయన స్థితిలో చూడాలని చూస్తున్నాడు. మంచి విషయాలు మనం విన్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుని గొప్ప దేవాన్ని పొందనాలైనా, భూమి మీద ధనవంతులు దేవుని రాజ్యానికి వారసులు కారేమో అని మేము అనుకుంటున్నాం. కానీ ధనం మీద ఆశ, వ్యామోహం పెట్టుకున్నవాడు ఎవ్వడం కూడా ఇతర రాజ్యానికి వారసులు కాదని, నిన్ను నమ్మిన వారు అనేక మంది పాత నిబంధనలను కొత్త నిబంధనలను అనేక మంది ధనవంతులు నిన్ను వెంబడించి వారు నీ యందు భయభక్తులు కలిగి నడుచుకున్న వారు కూడా ఉన్నారు తండ్రి. అటువంటి వారిలో అనేక మంది వారి జీవితాలు మీకు అంకితం చేశారు నాయన. కనుక మాకు కలిగిన వాడితో తృప్తి పొంది మిమ్మల్ని స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని మాకు ఇవ్వమని, ఎత్తబడిన మాటలు అపవాదం ఎత్తుకొని పోకుండా మా అందరి హృదయాల్లో ఫలించి అభివృద్ధి పొందలాగన మీ సన్నిధి కాంతి మా మీద ప్రసరింపచేసి నడిపించి బలపరిచి భద్రపరచమని, భవిష్యత్తు నేను మీరే అండగా తోడుగా నడిపిస్తారని మా ప్రియుడు, మా ప్రభువు, మా రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధ పుణ్యనామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి.